ఇప్పుడు వీళ్ళందరికీ కూడా ఏ ఒక్కరికి కూడా కాంబినేషన్ సెన్స్ లేవు. సాయికుమార్ గారు సాయికుమార్ సెపరేటే, శుభలక్ష్మి సుధాకర్ గారు సెపరేటే, అనసూయ సెపరేట్. సో ఆ చాయిస్ ఆఫ్ స్క్రీన్ ప్లే ఎందుకు? ఇప్పుడు ఆంథాలజీస్ అనేసరికి అన్ని సినిమాలలో డైరెక్ట్ లింక్ ఉంటుంది. యాక్చువల్లీ అలా కాకుండా మనం ఏం చేద్దామంటే దీన్ని కంప్లీట్ గా ఈ వరల్డ్ ఆఫ్ ఆర్ని ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు కాబట్టి ఒక వెబ్ సిరీస్ లాగా మీరు అనుకున్నట్టు చాలా స్కోప్ ఉంది. 6 క్యారెక్టర్స్కి 6 వరల్డ్స్ క్రియేట్ చేసేసి మీరు అనుకున్న కైండ్ ఆఫ్ రిసెప్షన్ కి అంటే ఇప్పటిదాకా మీకు వచ్చిన ప్రాజెక్ట్ అవుట్పుట్స్ ఇవన్నీ కూడా కొంచెం ఇమీడియట్ రెస్పాన్సెస్ అయితే రాలేదు. ఈ సినిమా యాక్చువల్లీ మేము స్టార్ట్ చేసే టైంకి రిలీజ్ అయ్యే టైంకి డైనమిక్స్ చేంజ్ అయింది. సరే, అనుకున్న ఎలిమెంట్స్ ఇందులో రానివి ఏమైనా ఉన్నాయి ఇంకా సినిమాలో? ఫస్ట్ ఏంటంటే మాదేమనిపించింది అంటే క్లైమాక్స్లో మాత్రమే నెక్స్ట్ అప్కమింగ్ వర్క్స్ ఏంటి మీవి? ఒకటి రాసుకున్నానండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన. నవే డేస్ యాక్చువల్లీ ఏ గర్ల్ ఫ్రెండ్ అని అందరికి వస్తుంది కదా, రోబో గర్ల్ ఫ్రెండ్ ఉంటే ఎలా ఉంటుంది అనే దాని మీద కాంటెంపరీ స్టోరీ తీసుకొని దానికి ప్రెజెంట్ సెట్ ఆఫ్ ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలాగా తీయడం అనేది ఎంతవరకు పాసిబుల్? మన మనసులో లేని మనం అక్కడ పెట్టినా కూడా అది ఆర్టిఫిషియల్గా వస్తుంది. సో కాబట్టి ఏంటంటే హాయ్ మిస్టర్ జయశంకర్. హాయ్ అండ్ హాయ్, ధీరజ్ ఫ్రమ్ ఫిల్మీ ఫోకస్. ఓకే చెప్పండి. సో చెప్పండి, మీ సినిమా గురించి ఎలా ఉంది? పోస్ట్ రిలీజ్ రిసెప్షన్ ఇదంతా? పోస్ట్ రిలీజ్ రిసెప్షన్ చాలా బాగుంది. యాక్చువల్లీ ఆడియన్స్ అంతా బాగుంది అంటున్నారు. రివ్యూ రైటర్స్ కూడా మంచి రేటింగ్స్ ఇచ్చారు. వీఆర్ వెరీ హ్యాపీ. ఓకే. డిస్ట్రిబ్యూటర్స్ కూడా హ్యాపీ. అంటే ఏషియన్ సురేష్ వాళ్ళు వెరీ హ్యాపీ. అంటే ఒక సినిమా రిలీజ్ చేయడం అనేది చాలా టఫ్ టాస్క్ ఇప్పుడు తీయడం కంటే కూడా. అవును. సో ఆ విషయంలో ఎంతవరకు హ్యాపీగా ఉన్నారు? లైక్ నెంబర్ ఆఫ్ థియేటర్స్ కావచ్చు, లేదంటే ఆ తర్వాత వచ్చిన కలెక్షన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా అంటే రిలీజ్ చేయడం టఫ్ అన్న. యాక్చువల్లీ అంటే మాకు ఇది 2 years బ్యాక్ నుంచి రానా గారి చేతిలో ఉందండి సినిమా. అంటే ఏషియన్ సురేష్ వాళ్ళు వాళ్ళు టేక్ కేర్ చేస్తున్నారు కాబట్టి దేర్ టాప్ ప్లేయర్స్ కదా. సో మాకు ఆ బాధ ఏం లేకుండా యాక్చువల్లీ జస్ట్ వీఆర్ వెరీ కీన్ అబౌట్ ద గుడ్ రిలీజ్ డేట్ ఉండే. ఓకే. రిలీజ్ డేట్ కోసం ఆగాం తప్ప రిలీజ్ ఎలా అవుతుంది, ఆ ఫార్మాలిటీస్, ఆ డైనమిక్స్ అంతా వాళ్ళు టాప్ ప్లేయర్స్ కాబట్టి వాళ్ళు చూసుకుంటారు. సో ఓన్లీ డేట్ కోసం కీన్ ఉండే యాక్చువల్లీ. బట్ యాక్చువల్లీ డేట్ ఒకటి వాళ్ళు కొంచెం October 2nd పిలిచి October 10th రిలీజ్ అన్నారు. సో అక్కడ రష్ అయ్యాం యాక్చువల్లీ. సో బికాస్ తర్వాత కంటిన్యూస్గా బిగ్ ఫిలిమ్స్ ఉన్నాయి కదా, అంటే దిస్ ఇస్ అ గుడ్ డేట్ అని వాళ్ళు చెప్పడంతో మేము కొంచెం రష్ చేయాల్సి వచ్చింది రిలీజ్కి. ఓకే. సో అంటే ఈ October 10th రిలీజ్ అయ్యేదంతా పక్కన పెట్టేస్తే ఆడియన్స్ రిసెప్షన్ మీ ఎక్స్పెక్టేషన్కి తగ్గట్టుగానే ఉండిందా? యాక్చువల్లీ అంటే ఈ సినిమా మొదటి నుంచి ఇది ఇన్స్టంట్ కాఫీ లాంటి సినిమా కాదు యాక్చువల్లీ. సో ఇది ఇమీడియట్గా అంటే ఇమీడియట్ రిసెప్షన్ కూడా. అంటే కొంతమందికి ఇది ఏంటంటే మీరు మూవీ చూసారు కదా, మూవీ చూసినప్పుడు ఏంటంటే దీంట్లో ఒక్కొక్క ఎలిమెంట్ ఒక్కొక్కరికి నచ్చుతుంది అన్నట్టు. ఈజ్ అ ప్లాటర్ ఆఫ్ ఎమోషన్ యాక్చువల్లీ. సో దాన్ని మనము ఒకేసారి ఒకే రోజు మార్నింగ్ షో నుంచి జడ్జ్ చేసే సినిమా కాదు ఇది యాక్చువల్లీ. ఇప్పుడు ఒక మాస్ కమర్షియల్ సినిమా ఉందనుకోండి, జస్ట్ వీ కెన్ జడ్జ్ బై 2 o'clock or 8 o'clock షో అయిపోతే 11 o'clock కల్లా జడ్జ్ చేయొచ్చు. బట్ ఈ సినిమా అది కాదు యాక్చువల్లీ. సో కాబట్టి ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ చూసిన వాళ్ళైతే ఇట్ ఈస్ వెరీ మెచ్యూర్డ్ కంటెంట్, హైలీ ఫిలాసఫికల్గా ఆ స్టోరీని డీల్ చేశారు అనేది నాకు ఒక వెరీ మెచ్యూర్డ్ ఫిల్మ్ మేకర్గా నాకు అప్రిషియేషన్స్ వచ్చాయి. ఓకే. అంటే మీ సినిమా థీమ్ అరిషడ్ వర్గాలు అయినప్పటికీ కూడా సినిమాకి అరి అనే టైటిల్ పెట్టడం వల్ల ఎంతవరకు రీచ్ అయింది? అట్ ద సేమ్ టైం ఆ అరి అనే టైటిల్ అర్థం కాని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అసలు అరి అంటే ఏంటి, అసలు ఆ థీమ్ ఏంటి అనేది అర్థం కాని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అవును. అంటే ఇది యాక్చువల్ మా ప్రొడ్యూసర్స్ కూడా అంటుండేవాళ్ళు యాక్చువల్లీ. కానీ దానికి అంటే క్యాచీ టైటిల్ కంటే ఇది మనకు కొంచెం యూనిక్ టైటిల్, అంటే దానికి స్టోరీకి రిలేటెడ్ టైటిల్ ఉంటేనే బెటర్ అని అందరం టీం అందరం కలిసి ఒక మల్టిపుల్ టైటిల్స్ అనుకున్న తర్వాత అర్షడ్ వర్గాలకి వెళ్ళి ఫస్ట్ 2 పదాలు. బట్ ఇది కొంచెం హార్డ్ టు డైజెస్ట్. కొంతమంది హరి అంటారు, ఆరి అంటారు, అరి అంటారు. సో బట్ ఏంటంటే అంటే మన తెలుగు వాళ్ళు ఏంటంటే కొంచెం ఆ పదాన్ని నాన్స్తూ ఉంటే వాళ్ళకి అలవాటు పడుతుంటుంది. ఇప్పుడు శంకరాభరణం కంటే టఫ్ టైటిల్ అయితే కాదు కదా. టైటిల్ టఫ్ అని కాదు, అంటే ఇప్పుడు మీరు అరిషడ్ వర్గాలు అని చెప్పేసినా బాగానే ఉండేదేమో. అరిషడ్ వర్గాలు అన్నట్లుగా ఉంటున్నా ఓకే ఇదేంట. ఇప్పుడు అరి అనేటప్పటికి అది ఏంటి అట, అసలు అరి అంటే మీనింగ్ ఏంటి అని అర్థం కాని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఆల్మోస్ట్ 90% పీపుల్కి అర్థం కాదు యాక్చువల్లీ. సో అది కొంచెం టఫ్ అయింది ప్రజల్లోకి తీసుకెళ్ళడం. బట్ మెల్లమెల్లగా వెళ్తుంది. అంటే ఇది కొంచెం లాంగ్ లాస్టింగ్ ఫిలిం కాబట్టి లెట్స్ సీ యాక్చువల్లీ మనకు ఎలా వెళ్తుందో చూద్దాం. ఓకే. అయితే మీ సినిమాలో నాకు బాగా ఎక్సైటింగ్ అనిపించింది థింగ్ కాస్టింగ్. ఓకే. సో శుభలక్ష్మి సుధాకర్ గారు అంటే అందరూ కూడా కాంటెంపరీ కాస్టింగ్లో ఉన్నారనమాట. అంటే ఇప్పుడు శుభలక్ష్మి సుధాకర్ గారిని ఎప్పటి నుంచో చూస్తూ ఉన్నాం. సో ఆయన ఒక నెగిటివ్ రోల్లో చూసి అంటే ఈ కైండ్ ఆఫ్ ఒక నెగిటివ్ ఇది ఉన్నారు. అంటే ఈ సినిమాలో అన్ని క్యారెక్టర్స్కి గ్రే షేడ్ ఉంది, అందరికీ ఒక ట్రాన్సిషన్ ఉంది, పే ఆఫ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కాకపోతే శుభలక్ష్మి సుధాకర్ గారు ఒక్క విషయంలో ఆయన అలాగా ఆ మార్వాడి కైండ్ ఆఫ్ ఒక ఇది ఇచ్చి దానిలో మళ్ళీ నెగిటివ్ షేడ్ ఇది బిల్డ్ చేసిన విధానం బాగా అనిపించింది.
సో ఇప్పుడు మీరు ఒక్కొక్క స్టోరీకి ఒక్కొక్క క్యాస్ట్ అనుకున్నప్పుడు ఇప్పుడు అనసూయ గారు కావచ్చు, శుభలక్ష దగ్గర కావచ్చు, ఇలా శ్రీకాంత్ అయ్యం గారు వీళ్ళందరూ నెంబర్ ఆఫ్ కాస్టింగ్ ఉంది కదా. అవును. సో ఇలాగా ఒక స్పెసిఫిక్ క్యాస్ట్కి వీళ్ళే సెట్ అవుతారు, లేదంటే శుభలక్ష దగ్గర గారి క్యారెక్టర్కి వాళ్ళే ఇలా ఫస్ట్ నుంచి వాళ్ళే అనుకున్నారు, లేదంటే యూ హ్యాడ్ ఆప్షన్స్ యాజ్ వెల్? అంటే వాళ్ళ కోసం అయితే ఆప్షన్స్ అనుకోలేదు. యాక్చువల్లీ అర్షడ్ వర్గాస్ అనుకున్నప్పుడు లైక్ ఏంటంటే ఐ నీడ్ ద స్ట్రాంగ్ పర్ఫార్మర్స్. అంటే మనకు స్టార్స్ కంటే కూడా ఒక స్ట్రాంగ్ పర్ఫార్మర్స్ రిక్వైర్మెంట్ ఉండే దానికి. సో బికాజ్ పర్ఫార్మర్స్ ఉంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఆయన లోబం లాగా ఉంటే లోబమే కనబడుతుంది, లైక్ సాయి కుమార్ గారు ప్రైడ్ అంటే ప్రైడే కనబడుతుంది. సో అలా కాకుండా నాకు ముందటి నుంచి అనుకున్నానట్టు. అంటే ఇప్పుడు మీరు ద్రోహి ఫిలింలో శుభలేఖ సుధాకర్ గారు ఒక ఎక్సలెంట్ సీన్ ఉంటుంది. యాక్చువల్లీ ఈజ్ అ స్ట్రాంగ్ పర్ఫార్మర్. సో అందులో ఒక రేప్ చేసే ఒక సీన్లో ఆయన చేసేది నాకు బాగా ఇష్టం అన్నట్టు. అంటే అది ఆయన ఎక్స్ప్రెషన్స్ అదంతా. సో నాకు దీంట్లో సేమ్ రిలేటెడ్ ఉంటుంది కాబట్టి గ్రీడీకి సంబంధించింది. సో ఆ ఎక్స్ప్రెషన్ మళ్ళీ ఒకసారి ప్రజలకి గుర్తు చేస్తే బాగుంటుంది అని అనిపించి, సో ప్రతి వాళ్ళది అలానే. అలాగే సాయి కుమార్ గారిదేమో పోలీస్ స్టోరీ నుంచి అగ్ని క్యారెక్టర్ నుంచి రిఫరెన్సెస్, సో అంటే కొంచెం మదము ప్రైడ్ అది ఉండాలి అని చెప్పేసి అలా ఫస్ట్ నుంచి వాళ్ళని రాసుకున్నాము, వాళ్ళనే తీసుకున్నాం యాక్చువల్లీ. ఓకే. యా ఇప్పుడు వైవార్ష లస్ట్ క్యారెక్టర్కి అది ఎబ్బెట్టుకుండా కూడా యాక్చువల్లీ. అంటే లస్ట్ అనేసరికి మళ్ళీ వాళ్ళు వేరేలాగా అనుకుంటారు. సో కాబట్టి అంటే కొంచెం కామెడీ టోన్లో వెళ్దాము అనుకునే విధంగా వైవార్షని క్యాష్ చేయడం జరిగింది. అంటే సినిమాలో చూపించిన ఏది కూడా వల్గర్గా కానీ ఎక్కడ అనిపించలేదు. బట్ ఎందుకని ఆ సాంగ్, ఈ గోవా సాంగ్ అనేది ఒక్కటి మాత్రం ఎందుకు ఇరికించినట్టు అనిపించింది? ఓకే. లేదు యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే అండి, అంటే దట్ ఈజ్ ఆ క్యారెక్టర్ ఏంటంటే కొంచెం ఓవర్ ద బోర్డ్ వెళ్ళే క్యారెక్టర్. యాక్చువల్లీ మీరు ఆ దొంగతనాలు అవ్వచ్చు, సాంగ్ అవ్వచ్చు. సో అదేంటంటే ఇప్పుడు మనకు హిందూ మైథాలజీ ప్రకారము మనకు 6 ఇన్నర్ ఎనిమీస్ ఉంటాయి, బట్ గ్రీక్ మైథాలజీ ప్రకారం 7 డెడ్లీ సిన్స్ అని ఉంటాయి. సో దాంట్లో 7 ఎలిమెంట్ ఏంటంటే రేజ్ అన్నట్టు. అంటే రేజ్ అంటే ఏంటంటే లైక్ యాంగర్ ఒక దాని ఎక్స్టెన్షన్ వర్షన్ రేజ్ అంటారు. సో ఇక్కడ ఆ క్యారెక్టర్ కూడా యాంగర్ శ్రీకాంత్ అయ్యంగార్ వాళ్ళ అబ్బాయి క్యారెక్టర్. సో వాడేం చేస్తాడు అంటే కొంచెం దొంగతనాలు చేయడం, ఆ తర్వాత కొంచెం ఏజ్ చేసినా కూడా కొంచెం అంటే ఎక్స్ట్రీమ్కి వెళ్ళాలి అనేదే ఉంటుంది అన్నట్టు. సో ఇప్పుడు మీరు దాంట్లో చూస్తే కొంచెం ఆ బికినీ షార్ట్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి అంటే మనం కామాన్ని జయిస్తేనే అన్ని జయించాలి యాక్చువల్లీ. అంటే దట్ ఈస్ అ టెస్ట్ ఫర్ ఆడియన్స్ ఆల్సో. అంటే లాట్ ఆఫ్ బికినీస్ ఉండి అంటే లాట్ ఆఫ్ కొంచెం ఒక న్యూడిటీ లాగా, అంటే మేము కావాలనే అది వాంటెల్లి తీసుకున్న కాలే. బికాజ్ ఆఫ్ ఏంటంటే ఈ అన్నిట్లలోకి వెళ్ళి రాజు కామం అన్నట్టు అర్షడ్ వర్కర్లోకి వెళ్ళి. సో ఈజ్ ఆ ఫస్ట్ హాఫ్ అంతా మీకు టెస్ట్ లానే ఉంటుంది, సెకండ్ హాఫ్ అంతా అన్ఫోల్డింగ్ ఉంటుంది యాక్చువల్లీ. దట్స్ వై అది కావాలనే తీసుకున్నాం. ఎందుకంటే దెర్ ఇస్ ఎక్కడ మనకి ఏ పురాణంలో తీసుకున్నా ఎక్కడ తీసుకున్నా కూడా కంపల్సరీ దెర్ ఇస్ ఆ శృంగారం అనేది వన్ ఆఫ్ ద భాగమే కాబట్టి. అన్నిట్లో కామన్ అది కాదంటలేదు, కాకపోతే ఇక్కడ కొంచెం ఓవర్ ద బోర్డ్ వెళ్ళి కొంచెం ఆ బార్డర్ దాటారేమో అనిపించింది. అంటే యాక్చువల్లీ అంటే అది స్టోరీ కోసం నీడడా లేదంటే లేదా ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ కదా నచ్చుద్దన్న కైండ్ ఆఫ్? లేదు, యాక్చువల్ స్టోరీ అండి. ఇప్పుడు క్యారెక్టర్ దొంగతనం చేస్తుంది, దొంగతనం చేసిన డబ్బుల్ని ఏం చేయాలి అంటే మరి వాడు జల్సాలు ఖర్చు పెట్టుకోవాలి కదా. సో వాడు ఏం చేసినా క్యారెక్టర్ రీత్యానే, అంటే ఆ రేజర్ క్యారెక్టర్ ఏం చేస్తుంది అనేది దాని మీదనే వెళ్ళామన్నట్టు యాక్చువల్ అలా. ఓకే. సో ఈ కాస్టింగ్ విషయంలో ఇంకోటి థింగ్ ఏంటంటే ఇప్పుడు వీళ్ళందరికీ కూడా ఏ ఒక్కరికి కూడా కాంబినేషన్ సీన్స్ లేవు, ఎవరిదో వాళ్ళకి సపరేటే. సాయి కుమార్ సపరేటే, శుభలక్ష సుధాకర్ గారు సపరేటే, అనసూయ సపరేటే, వైవహర్ష సపరేటే. సో ఈ స్పెసిఫిక్ చాయిస్ అనేది ఎక్కడ ఇంటర్లింక్ లేకుండా స్టోరీస్ అన్నీ కూడా ఉండడం అనేది కాస్టింగ్ పరంగా వీళ్ళందరినీ ఒకేసారి తీసుకురావడం అనేది కష్టం కాబట్టి తీసుకున్న చాయిసా, లేదంటే లేదు స్టోరీకి ఇలాగే చూపిస్తాం కాబట్టి ఇవన్నీ కూడా ఇంటర్ కనెక్టెడ్ అనేది కూడా చాలా లిమిటెడ్గా ఉంటుంది, అక్కడ కూడా దే వర్ నాట్ సీన్ టుగెదర్ ఎనీవే. సో ఆ చాయిస్ ఆఫ్ స్క్రీన్ ప్లే ఎందుకు? యాక్చువల్లీ నాకు మొదటి నుంచి కూడా అంటే ఈ స్టోరీ రాసుకున్నప్పటి నుంచి కూడా అంటే వాళ్ళ కాంబినేషన్స్ డైరెక్ట్ కాంబినేషన్స్ ఉండకూడదని నాది మొదటి. అంటే వీళ్ళు కాస్టింగ్ రాకముందు కూడా యాక్చువల్లీ ఇది కొంచెం నా రియల్ లైఫ్ అబ్జర్వేషన్ నుంచి వచ్చింది అన్నట్టు. ఇప్పుడు మీరు జస్ట్ ఇక్కడ నుంచి ఒక ఫోన్ ఏదో మర్చిపోతారు, వాటర్ బాటిల్ మర్చిపోయినప్పుడు లైక్ మన కెమెరా ఆపరేటర్ ఒక అతను తీసుకొని వెళ్తాడు. సో అతని లైఫ్లో ఏం జరిగింది అది, అంటే ఆ వస్తువు వల్ల ఏం జరిగింది. సో అదేంటంటే డైరెక్ట్ లింక్ కాకుండా ఇండైరెక్ట్ లింక్ ఒకటి పెడదాం యాక్చువల్లీ అనేది నాకు మొదటి నుంచి ఉండే అన్నట్టు. ఇప్పుడు యాంథాలజీస్ అనేసరికి అన్ని సినిమాలలో డైరెక్ట్ లింక్ ఉంటుంది, అంటే లాస్ట్లో అందరూ ఒకసారి కలుసుకోవడం అవచ్చు, ఇలాంటివి ఉంటుంది. యాక్చువల్లీ అలా కాకుండా మనం ఏం చేద్దామంటే సెకండ్ లేయర్లో వాళ్ళని లింక్ చేద్దాం. అక్కడ ఏదో మన శ్రీకాంత్ అయ్యంగారు వైవార్షను కొట్టడము, సో ఇలా చిన్నవి ఒకరికొకరు కనబడదు, బట్ ఆ ఇన్సిడెంట్స్ ఏదైతే సంఘటనలు ఉన్నాయో వాళ్ళ లైఫ్లో ఇంపాక్ట్ చూపెట్టాలి.
అనేది నాకు మొదటి నుంచి యాక్చువల్ స్టోరీ పుట్టినప్పుడే నాకు వచ్చిన ఆలోచన అన్నట్టు. బట్ యాక్చువల్లీ అది క్లవర్ ప్లే కూడా, అవును. ఎందుకంటే ఎవరి డేట్స్ ఎవరితో అడ్జస్ట్ అవ్వాల్సిన ఇబ్బంది లేకుండా కూడా కొంచెం బాగానే మేనేజ్ చేసి అనిపించింది. డేట్స్ కోసం కాదు, అది మొదటి నుంచి అనుకున్నాను యాక్చువల్లీ నేను. లేదంటే అంటే మీరు అనుకోకపోయినా థింగ్ ఏంటంటే ఇప్పుడు వీళ్ళందరినీ ఇప్పుడు అనసూయ, సాయి కుమార్, వైవహర్ష ఇంతమందిని ఒకటేసారి తీసుకొచ్చి ఒక చోట కూర్చోబెట్టడం కూడా పెద్ద టాస్క్ ప్రొడ్యూసర్. అవునవును, పెద్ద టాస్క్. అవునవును, ట్రూ ట్రూ. సో అదేం లేకుండా సింపుల్ గా ఇచ్చేసారు. అంటే సింపుల్, అది మొదటి నుంచి ఉండే అండి ధీరజ్ గారు, యాక్చువల్లీ మొదటి నుంచి ఉండే. ఓకే, మొదటి నుంచి అంటే సెకండ్ లేయర్ లో కనెక్ట్ చేయాలనేది. యా, ఓకే. అయితే ఇప్పుడు ఇందులో ఏంటంటే ఎంత మీరు అరిషడ్ వర్గాలను తీసుకున్నప్పటికీ కూడా ఇది కొంచెం సింప్లిఫై చేస్తుంటే బాగుండని నాకు అనిపించింది. ఎందుకంటే ఈ కృష్ణతత్వం, కృష్ణుడు వచ్చి ఇదంతా కూడా కంటే అంటే ఇట్ హ్యాస్ దట్ డివైన్ ఎలిమెంట్, డివినిటీ ఎలిమెంట్, నేను కాదన్ను. కానీ ఇది మోర్ ఆఫ్ ఆడియన్స్ రిలేటబిలిటీ ఎక్కువ ఉండుంటే బాగుండేదని నాకు అనిపించిన థాట్ ప్రాసెస్ అది. అంటే ఎలా అన్నట్టు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దీస్ ఇన్స్టెన్సెస్ ఇప్పుడు అనసూయ థియరీ ఉంది. ఇప్పుడు అందులో ఏంటి, తనకంటే ఇంకొక అమ్మాయి తను బాగా ఇదవుతుంది కాబట్టి అనుకున్న ఇదాన్ని ఇప్పుడు తనకు తనే మళ్ళీ రియలైజ్ అయ్యి ఇదంతా కూడా అంటే ఒక జర్నీలో ఉంటుంది కదా. ఇది మోర్ ఆఫ్ రిలేటబిలిటీ టు ద ఆడియన్స్. అంటే ఇది ఒక ఏమంటారు ఫ్లైట్ క్రూ క్యాబిన్ మెంబర్ నుంచి అని కాకుండా ఇంకాస్త రిలేటబుల్ ఒక కాలేజ్ స్టూడెంట్ కైండ్ ఆఫ్ అయి ఉంటే కనుక దేర్ మైట్ బి రిలేటబిలిటీ థింగ్స్ యాజ్ వెల్ కదా ఫర్ ద ఆల్ సెట్ ఆఫ్ ఆడియన్స్. ఆ పర్టికులర్ క్యారెక్టర్ అంటే అలాగా ప్రతిదానికి. ఓకే ఓకే. సో ఇప్పుడు సుబ్లాక్స్ దగ్గర క్యారెక్టర్ ఉంది, అందులో హీ షుడ్ బి రేపింగ్ సమ్ ర్యాండమ్ ఉమెన్ టు గెయిన్ సంథింగ్ అన్నట్లుగా చూపించారు. సో అక్కడ అది ఎవరో ర్యాండమ్ పర్సన్ అన్నట్టు చూపిస్తారు. సో ఇది అంటే ఇప్పుడు సొసైటీలో జరుగుతున్నాయి అలాంటి చెత్త అంతా చూస్తూనే ఉన్నాం, న్యూస్ పేపర్స్లో, ఛానల్స్లో ఎక్కడెక్కడ వెంటనే ఉన్నాం. సో దాన్ని అంటే మీరు గోర్ ఎలిమెంట్ దాకా వెళ్ళలేదు దానికి, బట్ స్టిల్ ఇది కొంచెం ఎక్కడన్నా కూడా అంటే ఇదేదో మనం కొంచెం సేఫ్ గేమ్ ఆడినట్టుగా, అంటే ఇది మార్వాడీస్ కాబట్టి ఇలా ఉంది అన్నట్లుగా కొంచెం అంటే దాన్ని కొంచెం డైవర్ట్ చేయడానికో, లేదంటే ఇక్కడ మళ్ళీ ఎవరో ఒక స్పెసిఫిక్ రిలీజియన్ ఫీలింగ్ ఇంకొకళ్ళ ఫీలింగ్స్ హర్ట్ అవ్వకూడదు అన్నట్లుగా కొంచెం సేఫ్ గేమ్ ఆడినట్టు అనిపించింది. సో ఈ రిలేటబిలిటీ అండ్ సేఫ్ గేమ్ ఇష్యూస్లో మీ టేక్ ఏంటి? సో బేసిక్గా ఇప్పుడు అనసూయ క్యారెక్టర్ ఉంటుందండి. అనసూయ క్యారెక్టర్కి ఏంటంటే తను ప్రిపేర్ చేసిన ఒక స్టూడెంట్ నుంచే తను బాగా అసూయ ఫీల్ అయ్యి లేదా ఆ అమ్మాయినే అంతం చేయాలని లేదా యాసిడ్ పోసేయాలని కైండ్ ఆఫ్ ఇది ఉంటుంది. సో ఇక్కడ రిలేటబిలిటీ అనేది కొంచెం రిలేటబిలిటీ కాంటెంట్ అనేది కొంచెం తక్కువ. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ర్యాండమ్ కాలేజ్ స్టూడెంట్ ఈస్ వాచింగ్ ద కాంటెంట్, ఎవరన్నా ఇప్పుడు జెన్జీ స్టూడెంట్స్ ఎవరైనా చూస్తున్నారు, జెన్జీ క్యాండిడేట్స్ ఎవరైనా చూస్తున్నారు. సో వాళ్ళు చూసినప్పుడు ఈ క్యాబిన్ క్రూ ఇది కానీ లేదంటే ఆ గ్లామర్ ఇదంతా కూడా వాళ్ళకి కొంచెం అంత పూర్తి స్థాయిలో అర్థం కాని కైండ్ ఆఫ్ కాంటెంట్. ఇది మోర్ ఆఫ్ రిలేటబిలిటీ ఈ సిచ్యువేషన్ మొత్తాన్ని ఇదో క్యాబిన్ క్రూలా కాకుండా ఏదన్నా ఒక ప్రజెంట్ సిచ్యువేషన్కి అందరూ కనెక్ట్ అయ్యే రిలేటబుల్ అంశాలు తీసుకున్నట్టు లేదా సందర్భాలు తీసుకున్న థాట్ ప్రాసెస్ ఎప్పుడు అనిపించలేదా? అంటే అలాంటివి తీసుకుంటే బాగుండేదని అని నాకు అనిపించింది. వాట్ వాజ్ యువర్? నో యాక్చువల్లీ ఇప్పుడు క్యాబిన్ క్రూ అనేది చాలా మోడర్నైజ్ ఫర్ మోడర్న్ పీపుల్, ద కైండ్ ఆఫ్ అంటే ఆ లోపల ఏదైతే వరల్డ్ ఉందో అది అందరికీ నాట్ రిలేటబుల్. ఓకే ఓకే. అంటే జస్ట్ అంటే ఇప్పుడు యాక్చువల్లీ ఏంటంటే ఇందులో 6 క్యారెక్టర్స్ ఉంటాయండి. 6 వాటికి 6 కొంచెం మీనింగ్ఫుల్ ప్రొఫెషనల్స్ ఉండాలి. ఆ ప్రొఫెషనల్ నుంచి వాళ్ళకు కాన్ఫ్లిక్ట్స్ రావాలి. సో దాని వైజ్ ఎంచుకున్నది. ఇంకోటి ఏంటంటే ఇది స్పెషల్గా యాక్చువల్లీ జెంజీ వాళ్ళ కోసము రాసింది కాదు యాక్చువల్లీ. బట్ యాక్చువల్లీ అంటే జస్ట్ ఫర్ థియేటర్కి వచ్చి చూస్తాననేది కరెక్టే. బట్ యాక్చువల్లీ మా రీసెర్చ్లో అవ్వచ్చు, అంటే నేను జస్ట్ ఐమ్ ద డీప్ అబ్జర్వర్ ఆఫ్ ద సొసైటీ. సో ఇప్పుడు జెంజీ కిడ్స్ ఎంతమంది వస్తున్నారో అంటే ఇప్పుడు జస్ట్ ఫర్ నేను జస్ట్ ఐ విల్ కోఆర్డినేట్, అంటే జస్ట్ ఐ విల్ ఇంటరాక్ట్ విత్ లాట్ ఆఫ్ రైటర్స్ అండ్ స్పిరిచువల్ గురూస్ కదా. సో మనకి థియేటర్స్కి వెళ్ళే వాళ్ళు, పబ్బులు వెళ్ళే వాళ్ళ కంటే కూడా ఈవినింగ్ టెంపుల్స్కి వెళ్ళే వాళ్ళు, లలిత సహస్రనామం చదువుకునే వాళ్ళు, పారాయణం చేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు నవ్ డేస్ ఇండియాలో. సో దిస్ ఈజ్ ఫిలిం ఫర్ యాక్చువల్ ఫర్ దట్ ఆ పీపుల్ కోసం మనకి. కానీ వాళ్ళు థియేటర్లకు వచ్చేది తక్కువ కదా, అంటే థియేటర్లకు వస్తారు ఇంకా. సో బట్ యాక్చువల్లీ ఇది వాళ్ళ కోసం కాదు. దట్స్ వై ఈ సినిమా అనేది నాట్ ఫర్, ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇది మార్నింగ్ షోతో టాక్ జడ్జ్ చేసే సినిమా కాదు. ఇది యాక్చువల్ మార్నింగ్ షో తోటి కాదు, ఇది జస్ట్ లాంగ్ లాస్టింగ్ లాగా. మేబీ ఓటీటీ ప్లాట్ఫామ్స్లో ఎంటర్టైన్ చేయొచ్చు, మేబీ టీవీ ద్వారా ఎంటర్టైన్ చేయొచ్చు, మేబీ రీమేక్ అయితే ఇంకో ద్వారా ఎంటర్టైన్ చేయొచ్చు. సో ఈ ఫిలిం అనేది కొంచెం లాంగ్ లాస్టింగ్గా ఉంటుందని మా ఒపీనియన్ యాక్చువల్లీ. వెన్ మాకు అది మాకు ఎడిటింగ్ రూమ్లో మాకు ఆ సెన్స్ వచ్చింది. లాంగ్ లాస్టింగ్ ఈజ్ ఫైన్. అంటే అది ఒక 10 years బ్యాక్ అయ్యి ఉంటే కనుక మీరు అనుకున్న లాంగ్ లాస్టింగ్ ప్రాసెస్ వర్కౌట్ అయ్యేదేమో. ఎందుకంటే సినిమా బాగున్నా బాగోకపోయినా రెస్పెక్ట్ ఆఫ్ ద టాక్ సినిమా కనీసం 15 రోజులు థియేటర్లో నడిచేది. ఇప్పుడు కరెక్ట్గా మార్నింగ్ మీరు అన్నట్టు మార్నింగ్ షోకి కానీ లేదంటే అట్లీస్ట్ మ్యాట్నింగ్ షోకి అది కొంచెం పాజిటివ్ రన్ అవ్వకపోతే మండే కల్లా థియేటర్లో తీసేస్తున్నారు సినిమాని. ట్రూ. బట్ యాక్చువల్ మాకు 2 weeks రన్ వచ్చింది. థాట్ ప్రాసెస్ అలా ఉంది జనాలు. సో
until unless they are getting engaged or getting connected with the story or the characters in the first watch itself, ఆ సెకండ్ టైం జనాలు మళ్ళీ వ్యూయింగ్ ఎక్స్పీరియన్సా లేదంటే వాళ్ళు మళ్ళీ వెళ్ళి బయటికి చెప్పి కొంచెం వర్డ్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్ అవడం అనేది కొంచెం అదంతా వ్యారీ కదా. ట్రూ అంటే యాక్చువల్లీ ఇప్పుడు ఏంటంటే అండి, ముందు రిలీజ్కి ముందే కొంచెం ఒక మొమెంటం క్రియేట్ చేసి 3 days ఓపెనింగ్స్, తర్వాత మండే నుంచి ఇంకో రకంగా ఆడియన్స్ రప్పించడం అనే ట్రెండ్ జరుగుతుంది అన్నట్టు. బట్ యాక్చువల్లీ మాకు ఇంత కాంపిటీషన్లో కూడా మాకు ఏషియన్ సురేష్ వాళ్ళు 2 weeks థియేటర్స్ ఇచ్చారు. సో వీ గాట్ రియలీ గుడ్ అప్రిషియేషన్. మీరు అన్నట్టు ఆ టార్గెటెడ్ ఆడియన్స్ ఎవరు ఉన్నారో మేము వాళ్ళని సెకండ్ వీక్ రప్పించుకోగలిగాం. యాక్చువల్లీ ఫస్ట్ వీక్ జస్ట్ సినిమా ఉందని తెలియజేయడం కోసమే మాకు చాలా ఎక్సర్సైజ్ చేయాల్సి వచ్చింది. బట్ సెకండ్ వీక్ ఏదైతుందో మేము చెప్పాను కదా, ఈవినింగ్ ఎవరైతే కొంచెం రిలీజియస్ పీపుల్ ఉంటారో సో వాళ్ళని రప్పించడం కోసం మేము సెకండ్ వీక్ సక్సెస్ అయ్యాం. సో మా సినిమాకి యాక్చువల్లీ సెకండ్ వీక్ రన్ రావడం అనేది యాక్చువల్లీ ఈజ్ అ గొప్ప అచీవ్మెంట్ యాక్చువల్లీ ప్రెజెంట్. యా అది అచీవ్ అయ్యాం. మేబీ విల్ సీ ఇన్ డిఫరెంట్ ఓటీటీ ప్లాట్ఫామ్స్లో వస్తాయి కదా, అప్పుడు చూద్దాం. ఓకే. అండ్ ఏ యూసేజ్ కొంచెం ఎక్కువైనట్టుంది. మీరు రాశారు కదా రివ్యూలో. లేదు యాక్చువల్లీ అనేది 2-3 షాట్లు అండి. యాక్చువల్లీ 2-3 షాట్లు వాడాము అంతే, యాక్చువల్లీ ఎక్కువ వాడలేదు. ఎందుకంటే కృష్ణుడి సీక్వెన్సెస్ ఇవన్నీ యాక్చువల్లీ ఇంటర్వెల్ బ్లాక్ ఒకటి వాడాము, తర్వాత అంతే ఇంకా ఇంటర్వెల్ ఉన్నాయి. ఇంకా తర్వాత ఎండింగ్ బీచెస్ దగ్గర కృష్ణుడిది అది లేదు అది లేదు, అది సీజీ అండి. అది సీజీ ఏ కాదు యాక్చువల్. నవే డేస్ అది పెద్ద కాన్ఫ్లిక్ట్ అవుతుంది యాక్చువల్లీ. ఏది మన సీజీ ఏది అనేది లేదు, అది రియల్ సీజీ. అది నెమలి పించం వెళ్ళేది అనేది రియల్ సీజీ. ఇంటర్వెల్ దగ్గర ఒక 3 shots 4 shots మాత్రము మనము ఏ వాడుకున్నాం అంతే. ఆ లెగ్ షాట్ ఒకటి, తర్వాత ఇంటర్వెల్ షాట్ ఒకటి, అలా అంతే. ఓకే. అతను హీరో క్యారెక్టర్స్ టాబ్లెట్స్ ఏంటండి అవి? సినిమా మొత్తంలో 50 అన్నీ యూస్ చేస్తుంటాడు అది. టాబ్లెట్సా అంటే యాక్చువల్లీ అవేంటి ఎసిడిటీ టాబ్లెట్స్? యాసిడిటీ కాదు యాక్చువల్లీ దట్ ఈస్ అ సింబాలిక్ సింబాలిజమే. బట్ ఏంటా అవని? అవి యాక్చువల్లీ నాకేంటంటే అండి, అది మా వన్ ఆఫ్ ద ఆర్ట్ డైరెక్టర్ మా సజెస్ట్ చేశాడు. యాక్చువల్లీ నాకు సంథింగ్ ఏదో ఒకటి సింబాలిక్గా చెప్దాము అనేది ఒకటి ఉండే అన్నట్టు. అంటే దాంట్లోకి వెళ్ళి ఇప్పుడు మీరు చూస్తే ఇలా బుడగల్లాగా ఒకటి వస్తుంటుంది. వచ్చినప్పుడు అది నాకు అది ఐడియా చెప్పాను, సంథింగ్ ఈస్ బ్రూయింగ్ అనేది సంథింగ్ అది ఏదో కావాలి నాకు అని చెప్తున్నప్పుడు యాసిడిటీ టాబ్లెట్ కాదు, అది ఏదో సంథింగ్ గ్రీన్ టీ సంథింగ్ టాబ్లెట్, ఇన్స్టెంట్ గ్రీన్ టీ అని ఒకటి ఉంటుంది. దానికి దీనికి చాలా వేరియేషన్ ఉంటుంది. ఆ పిక్సెల్ దాంట్లో అది మీరు క్లోజ్అప్ పెడితే యాసిడిటీ ఏమో చాలా వెరైటీగా వస్తుంది, ఇది మాత్రం చాలా మీకు చాలా నీట్గా. థింగ్ ఏంటంటే మేము లెక్క పెడతా ఉన్నాం అనమాట, 10, 20, 30 ఈ ఇంకెన్ని టాబ్లెట్లు వేస్తాడు ఆవిడ అంటే ఏం లేదండి, ఈజ్ ఎక్స్ట్రాక్టింగ్ యాక్చువల్లీ. ఈజ్ ఎక్స్ట్రాక్టింగ్ అనేది సంథింగ్ ఏదో అని చెప్పి ఒక మ్యానరిజం ఉండాలి కదా అని అది పెట్టాము. అది నేను ఆ డైరెక్టర్తో చెప్తే అతను చెప్పాడు అన్నట్టు. అంటే ఇప్పుడు మనిషి లోపల ఉన్నాయి బయటికి తీయాలి కదా అనేది మెయిన్ అన్నట్టు. అప్పుడు మనకు ఒక టాబ్లెట్ వేస్తే ఆ టాబ్లెట్ నుంచి బయటకు వస్తున్నప్పుడు వాళ్ళ మానసిక వ్యవస్థ ఎలా ఉంటుంది అనేది ఒక థాట్ నుంచి వచ్చింది అది. ఓకే. అండ్ ఇంకొకటి చెప్పండి నాకు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక సీన్ అర్థం కాదు లిటరలీ. వీళ్ళందరూ వచ్చి ఒక లైబ్రరీలో కలుస్తూ ఉంటారు కదా. సో ఒకనొక సిచ్యువేషన్లో ఎవరు అడుగుతారు, సాయి కుమార్ అనసూయ ఇక్కడ ఎవరు వినకూడదా అంటే, లేదు వీళ్ళందరూ నా కంట్రోల్లో ఉన్నారు, సో వాళ్ళకి ఏమి వినబడదు అని చెప్పేసి అంటాడు. సో అంటే ఆ లైబ్రరీ అనేది యువర్ క్రియేటెడ్ ఆఫ్ వరల్డ్ వేర్ హీ ఈస్ ద ఓన్లీ వన్ యాక్సెసిబుల్ త్రూ అవుట్ ద మూవీ ఆర్ ద కాంటెంటా, లేదు అంటే జస్ట్ ఫర్ ద ఇన్స్టెన్స్ ఏదో అలా చెప్పించారు? అది లేదు ఇన్స్టెంట్ అని కాదు. యాక్చువల్లీ నా థాట్ ప్రాసెస్ ఎలా ఉండే అంటే, యాక్చువల్లీ ఫస్ట్ లైబ్రరీలో మూవీని సెట్ చేద్దాం అనుకున్నాం. యాక్చువల్లీ లైబ్రరీలో మూవీ సెట్ చేస్తాం అనుకున్నప్పుడు సంథింగ్ డెఫినెట్లీ ఈజ్ అ గాడ్ కాబట్టి ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ కంట్రోలే ఉంటుంది. సో కంట్రోల్ అంటే ఇప్పుడు అది ఆల్రెడీ ఆయన కంట్రోల్లో లేకున్నా కూడా కంట్రోల్లో తెచ్చుకోగలుగుతాడు. యాక్చువల్లీ ఈజ్ అ లైబ్రరీ కాదు కదా, ఎంటైర్ యూనివర్స్ ఈజ్ అ లార్జ్ ఎంటైర్ యూనివర్స్. స్పెసిఫిక్ కాంటెంట్ వచ్చేటప్పటికి ఏంటంటే టిల్ దట్ సీన్ ఎవ్రీవన్ విల్ బి మూవింగ్ ర్యాండమ్లీ, బుక్స్ తీసుకుంటుంటారు, ఇవన్నీ నడుస్తూ ఉంటాయి. బట్ ఆ స్పెసిఫిక్ సీన్ చెప్పినప్పుడు మాత్రం జనాలు ఇట్లా జస్ట్ తిరిగి మళ్ళీ నార్మల్గా వాళ్ళ దాంట్లో యాక్చువల్లీ ఒక్క సీన్ లోనే ఎందుకు అలాగా అంటే ఆ ఒక్క సీన్ కాదు, యాక్చువల్లీ దానికి కంటిన్యూషన్ సీన్ ఉంటుంది. బట్ అది ఎడిటింగ్ లో లాగ్ అని తీసేసాం అన్నట్టు. అంటే ఇట్లా చిటికేసి అందరూ ఫ్రీజ్ అయిపోతారు. ఓకే. సో అది ఫ్రీజ్ అయిపోయి సీన్ ఒకటి ఉంది. సో బట్ అది క్లారిటీ ఉండేది. బట్ అది ఏంటంటే సంథింగ్ మేము లాట్ ఆఫ్ ప్రివ్యూస్ అదంతా వేసాం కదా, వేసినప్పుడు ఎక్కడెక్కడ ల్యాగ్స్ ఉన్నాయో కట్ చేసుకుంటూ వెళ్ళాం. సో దాంట్లో అది మిస్ అయింది. ఓకే. అది కట్ అవడం వల్ల అయిపోయిందంటే ఎందుకు అనవసరంగా ఇప్పుడు దాకా బాగానే ఉంది కదా, స్పెసిఫిక్ గా చెప్పాల్సిన అవసరం ఉంది కంట్రోల్ అన్నట్లు. అంటే యాక్చువల్ 2-3 షార్ట్స్ ఉన్నవి అతను కంట్రోల్లో ఉంటుందని చెప్పేసి 2-3 ఉండేవి. బట్ ఏంటంటే మరి అతను ఇట్లా ఫస్ట్ ఏంటంటే మాదేమనిపించింది అంటే క్లైమాక్స్ లో మాత్రమే
లైక్ అతను గార్డెన్ రివీల్ అవ్వాలి. అంతకుముందు అతనికి ఏమో ఇట్లా మాయలు మంత్రాలు అవన్నీ తెలిసినట్టు మనం ఏం రివీల్ చేయకూడదు అనేది ఈజ్ అ నార్మల్ హ్యూమన్ బీయింగ్, నార్మల్ ఫిలాసఫర్ లాగానే వెళ్ళాలనేది మా థాట్ ఉండే. సో దట్స్ వై ఏంటంటే అతను ఏం చేసినా కూడా మేము అలాంటివన్నీ కట్ చేసుకుంటూ వచ్చాం. ఫస్ట్ షూట్ చేసాము, తర్వాత ఎడిటింగ్లో తీసేసాం అన్నట్టు. అంటే క్లైమాక్స్లో కృష్ణులా రివీల్ అయ్యేటప్పుడు కొంచెం వావ్ ఫ్యాక్టర్ ఉండాలి అనే ఉద్దేశంతో తీసేసాం. ఓకే ఓకే కూల్. అండ్ మీరు ఇచ్చిన అన్ని పే ఆఫ్స్లో కూడా నాకు బాగా కనెక్ట్ అయింది. కనెక్ట్ ఇన్ ద సెన్స్ మోర్ ఆఫ్ అంటే ఎమోషనల్ ఫీల్ అయింది అయితే వైవహర్ష ఎండింగ్ అనమాట. ఆ పే ఆఫ్ ఏదైతే అంటే ఎప్పుడైతే అంటే తను తల్లి గురించి తప్పుగా అనుకోడు. అక్కడ చూసిన తర్వాత కూడా నా చేతకానితనం లేదంటే నేను సహాయపడకపోవడం వల్లే నా తల్లి ఇలా చేయాల్సి వచ్చింది తప్పితే తను చెడు కాదని చెప్పేసి ఒకటి వస్తుంది. అది చాలా బ్యూటిఫుల్గా వర్కౌట్ అయ్యింది. ఎందుకంటే అక్కడికి వెళ్ళి వాడు ఒకవేళ సీరియస్ అయిపోయి వాళ్ళ అమ్మని తిట్టో కొట్టో ఇంకోటి ఏదో అయ్యి ఉండుంటే కనుక అంటే యాజ్ అ మ్యాన్ వాడు ఫస్ట్ నుంచి కోరుకునేది అదే, ఒక సన్నీ లియోన్తో వన్ నైట్ స్టాండ్ ఉండాలి అన్నట్లు కైండ్ ఆఫ్ ఒక ఉన్న మైండ్ సెట్. ఒక్కసారిగా లేదు నేను ఇలా చేతకన్నా ఇదిగా ఉండకపోవడం వల్ల మా అమ్మ ఇలా బాధపడుతుంది అనే ఏదైతే తనకు ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఉండిందో, ఆ ట్రాన్సాక్షన్ ఉండిందో అది బాగా వర్కౌట్ అయింది. కాకపోతే ఓన్లీ థింగ్ ఏమనిపించింది అంటే ఇంకాస్త ఎమోషన్ కొంచెం వర్కౌట్ అయ్యి ఉంటే బాగుండేదేమో. అంటే ఈ కన్వర్జేషన్స్ ఎప్పుడు చూపించలేదు అసలు ఆ మదర్కి. ఎర్లియర్ ఏదైనా కొంచెం చూపించి ఆ కన్వర్జేషన్స్ లేదంటే ఆ మదర్ అట్లీస్ట్ వీటితో డిస్కస్ చేస్తున్నట్టు లేదా ఇదిరా అని చెప్పి అంటే ఏదైనా కష్టం అంటే ఎస్టాబ్లిష్మెంట్ ఉండాలి కదా ఆ కష్టానికి, అప్పుడే పే ఆఫ్ అనేది ప్రాపర్ కూడా. ఇక్కడ పే ఆఫ్ బాగుంది కానీ ఎస్టాబ్లిష్మెంట్ వచ్చిండే కనుక దానికి ఇంకా కొంచెం ఎమోషనల్ కనెక్టివిటీ ఉండేది అనిపించింది. ఓకే, అంటే అది అంటే లాస్ట్ ట్విస్ట్ లాగా పెట్టాలండి. యాక్చువల్లీ మదర్ అని రివీల్ చేస్తే మళ్ళీ ఎక్కడ రివీల్ అని కాదు, అంటే ఆఫీస్ చూడంగానే మదర్ అని అర్థం అవుతుంది కదా. అంటే ఎక్కడైనా సరే తను వాళ్ళ ఇది అన్నట్లుగా ఎక్కడన్నా కొంచెం అయ్యా ముందు ఏదైనా మాంటేజెస్ లాగా ఏదైనా ఉండేది. యాక్చువల్లీ దాంట్లో యాక్చువల్లీ ఒక జస్ట్ మీలాంటి ఒక రివ్యూ రైటరే ఒక మంచి అనలైజ్ ఇచ్చారు నాకు. యాక్చువల్లీ ఏమైందంటే ఇప్పుడు వైవార్ష సీన్ మనం ఓపెన్ చేసినప్పుడు అందరు ఇట్లా అమూల్ కుమార్ కావాలి అంటారు. యాక్చువల్లీ సొసైటీ వాంట్స్ హిమ్ యాక్చువల్లీ, అంటే బికాస్ ఆఫ్ ఈజ్ ప్రొఫెషన్లో ఇతను ఎక్స్పర్ట్ ఉంటాడు కాబట్టి అతనికి సొసైటీ అందరూ ఆయన ఇష్టపడతారు. బట్ ఎక్కడ వాళ్ళ కుటుంబం గురించి లైబ్రరీలో ఒక మాట అంటాడు, అంటే నాకు కుటుంబం కూడా సరిగా లేదు, నన్ను పట్టించుకోరు సంథింగ్, నేను వాళ్ళని పట్టించుకునేదో అంటాడు. అన్నప్పుడు ఏంటంటే ఆ కుటుంబానికి అతను డిటాచ్గా ఉన్నాడు యాక్చువల్లీ, అంటే నేను పట్టించుకోలేదు ఎప్పుడు అంటాడు కదా. సో కాబట్టి అంటే అది చూపెట్టడంలో కొంచెం ఇబ్బంది యాక్చువల్లీ. సో ఇతను నాకు మొన్న ఎవరో చెప్పారు ఒక రివ్యూ రైటర్, లేదు చాలా బాగా థింక్ చేశారు, ఎందుకంటే అందరు జనాలు ఈయనను కావాలనుకుంటారు బట్ కుటుంబం మాత్రం కుటుంబాన్ని అర్థం అనుకుంటాడు. సో ఆ లస్ట్ క్యారెక్టర్ కి అతను పర్ఫెక్ట్ గా సెట్ అయిపోయాడు. కరెక్టే. కాకపోతే ఈ పే ఆఫ్ అనేది ప్రాపర్ గా మేబీ ఒక 2-3 మాంటేజెస్ అంటే అట్లీస్ట్ 1 or 2 మాంటేజెస్ వేర్ షీ ఈస్ షోన్ యాజ్ మదర్. లేదంటే వీళ్ళ మధ్య ఏదన్నా ఒక నడుస్తుంది థింగ్ ఆఫ్ ఒక గొడవలాగా నడుస్తుంది, లేదంటే ఒక ఇద్దరి మధ్య ఒక అనిశ్చితి ఉంది అన్నది కైండ్ ఆఫ్ చిన్నది ఒక ఎస్టాబ్లిష్మెంట్ ఉంటే బాగుండేది. ఎందుకంటే అందరి క్యారెక్టర్స్ అలా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఎందుకని శుభలక్ష దగ్గర క్యారెక్టర్కి ఎక్కడ ఏంటి అనేది ప్రాపర్గా ఉంటుంది. అంటే వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ లేదు, లాస్ట్కి అతనే ఇలా చేయడం. అలాగే ఆది సాయి కుమార్ గారి క్యారెక్టర్ కూడా ఫస్ట్ నుంచి ఓకే కొడుకు ఇలా ఇన్వెస్ట్ చేస్తున్నాడు ఎక్కడెక్కడో రకరకాల చోట్ల, బట్ అది వర్కౌట్ అవ్వట్లేదు, బట్ స్టిల్ హీఈస్ పర్సూయింగ్ హిమ్ అట్లుగా ప్రతిదానికి ఉంటుంది. ఇది ఒక్కటి ఉంటే బాగుంది అనిపించింది. ఎందుకంటే అది నాకు బాగా కనెక్టెడ్ సీక్వెన్స్ ఎందుకు అంటే మహానది మూవీలో సో మనం ఫస్ట్ నుంచి అలా చూపించి ఒక్కసారిగా క్లైమాక్స్ లా చూపించేటప్పటికి ఇట్స్ మోర్ ఆఫ్ హార్ట్ బ్రేకింగ్ సీక్వెన్స్. అట్ ద సేమ్ టైం మనకు తెలియకుండా ఏడుపు వచ్చేస్తుంటది. సో ఆ రేంజ్ సీక్వెన్స్, ఆ రేంజ్ ఎస్టాబ్లిష్మెంట్ కి స్కోప్ ఉంది మీకు. సో అందుకని దట్స్ వాట్ ఐ ఫెల్ట్. మేబీ ఇట్స్ అంటే మేబీ మీరు అన్న గుర్తాడు యాక్చువల్లీ మీలాంటి వాళ్ళను బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్లో పెట్టుకోవాలి యాక్చువల్లీ స్టోరీ రైటింగ్లో. ఓకే మేబీ ఇట్స్ అ గుడ్ థాట్ యాక్చువల్లీ, మాకు రాలేదు అది. ఓకే, సో అదర్ దాన్ దిస్ లైక్ మీరు సరే అనుకున్న ఎలిమెంట్స్ ఇందులో రానివి ఏమైనా ఉన్నాయి ఇంకా సినిమాలో, అంటే చూపించలేకపోయాను లేదంటే రన్ టైం వాళ్ళు కట్ అయిపోయినాయి అనుకున్న కైండ్ ఆఫ్? లేదండి యాక్చువల్లీ, అంటే ఇది అంటే జస్ట్ తీస్తున్నప్పుడు అంటే నాకు ఐడియా వచ్చినప్పుడు నేను చాలా ఎక్సైట్ అయ్యాను, కానీ తీస్తున్నప్పుడు రాస్తున్నప్పుడు తర్వాత ఎడిటింగ్ రూమ్లో నాకు అర్థమైంది ఏంటంటే అంటే ఈ స్టోరీకి చాలా స్పాన్ ఉంది అన్నట్టు. అంటే ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక్కొక్క వాళ్ళు మనం రాసుకుంటూ వెళ్తే ఏ డెప్త్కి ఎంతైనా రాసుకుంటూ వెళ్ళచ్చు. యాక్చువల్లీ మీరు అన్నట్టు ఆ ఎస్టాబ్లిష్మెంట్స్, మీరు అన్నట్టు ఆ వైవార్ష ఎస్టాబ్లిష్మెంట్ మనకి ఎందుకు రాలేదంటే ఒక 2 hours మనం ఏం చెప్పగలుగుతాం. యాక్చువల్లీ కొన్ని పరిమితులు ఉంటాయి, అంటే టైం పరిమితులు అవ్వచ్చు, బడ్జెట్ పరిమితులు అన్నీ ఉంటాయి యాక్చువల్లీ. సో దాంట్లో ఏంటంటే దాంట్లో ఉన్న దాంట్లో నేను తీయగలిగాను, అంటే ఎట్లా ఒక ఎమోషన్స్ అయితే క్రియేట్ చేయగలిగాను. బట్ ఇక్కడ ఏమైందంటే చాలా స్కోప్ ఉంది. 6 క్యారెక్టర్స్కి 6 వరల్డ్స్ క్రియేట్ చేసేసి మనం ఏదైనా బ్యూటిఫుల్గా ఆయన తీయగలిగితే మాత్రం చాలా బాగుంటుంది. అది నాకు ఎడిటింగ్ రూమ్లో అర్థమైంది అన్నట్టు. మేబీ దీన్ని చాలా డెప్త్ కూడా చేయొచ్చు, ఒక వెబ్ సిరీస్ లాగా కూడా చేయొచ్చు అని నాకు ఒక ఐడియా వచ్చింది యాక్చువల్లీ. మేబీ కరెక్టే, గుడ్ పాయింట్ మీరు చెప్పింది.
సో స్కోప్ ఉందా ఇలాగా? లేదు ఇప్పుడు దీన్ని కంప్లీట్గా ఈ వరల్డ్ ఆఫ్ ఆర్ఈని ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు కాబట్టి ఒక వెబ్ సిరీస్ లాగా మీరు అనుకున్నట్టు ఈ అరిషడ్ వర్గాలని సపరేట్గా ఒక్కొక్క ఎపిసోడ్ లాగా ఒక 1 hour ఎపిసోడ్ లాగా తీసుకుంటే స్కోప్ ఏమైనా ఉందా? యాక్చువల్ ఉందండి, ఐడియా ఉంది. మేము ఎడిటింగ్ రూమ్లో చూసినప్పుడే నాకు కొంచెం అది ఎలాబరేట్ చేసుకుంటూ వెళ్ళాము. అది మేబీ మంచి ఆపర్చునిటీ వస్తే డెఫినెట్లీ విల్ మేక్ ఇట్. ఓకే. యా బట్ ఈ స్పెసిఫిక్ టైం లైన్లో ఈ పేపర్ బాయ్ నుంచి ఇక్కడ దాకా లేదంటే ఇప్పుడు దాని తర్వాత సో ఫైనాన్షియల్గా ఎలాగా మీకు స్టెబిలిటీ అనేది? అదే కదా యాక్చువల్లీ ఇండస్ట్రీ అనేది నిజం చెప్పాలంటే లైక్ నాకు రకరకాలుగా హెల్ప్ చేశారు. అంటే లైక్ ఎలా అంటే నేను రైటర్గా కొన్ని సినిమాలు చేశాను. నాకు ఫైనాన్షియల్గా దే హెల్ప్ మీ లాట్. తర్వాత క్రియేటివ్ బోర్డ్ మెంబర్గా ఆహాలో ఉన్నప్పుడు జస్ట్ ఐ గట్ ద వెరీ గుడ్ సాలరీ ఫ్రమ్ దేర్. ఆ తర్వాత నేను అరీకి వచ్చిన తర్వాత దెన్ అది కూడా బాగానే మంచిగా వచ్చింది. తర్వాత నేను మధ్యలో ఈ సినిమా లేట్ అవుతుందని చెప్పేసి షో రన్నర్గా ఉండి ఒక విజయ్ సన్నితో ఒక ఫిల్మ్ తీసాము, ఆ సౌండ్ పార్టీ అని. అంటే మాస్టర్ షెన్ని డైరెక్టర్గా ఇంట్రడ్యూస్ చేస్తాం. సో దెర్ ఈజ్ అ లాట్ ఆఫ్ ఎర్నింగ్ సోర్సెస్ ఉన్నాయి నాకు. ఓకే. తర్వాత వీటన్నిటికి తోడు ఇది ఒక బలం అయితే నా ఫ్యామిలీ ఒక బలం. యాక్చువల్లీ మా బ్రదర్స్ అవ్వచ్చు, ఆ తర్వాత మా సిస్టర్స్, మా బ్రదర్ ఇన్ లాస్, వీళ్ళంతా నాకు దేర్ ఎవ్రీడే 1 call away. ఒక ఫోన్ కొడితే దెర్ ఈస్ అ ఫైనాన్షియల్ సపోర్ట్ వస్తుంది యాక్చువల్లీ. అలా ఉంటే ఓకే. దెర్ ఈస్ యాక్చువల్లీ ఐఎమ్ ఫార్చునేట్ యాక్చువల్లీ ఆ విషయంలో ఫార్చునేట్. ఎందుకంటే నేను ఇప్పుడు మనకు క్రియేటర్కి ఒక పీస్ ఆఫ్ మైండ్ ఇంపార్టెంట్. ఆ పీస్ ఆఫ్ మైండ్ నాకు ఇవ్వడానికి మా ఫ్యామిలీ అనేది నాకు చాలా చాలా హెల్ప్, యాక్చువల్లీ చాలా సపోర్ట్ ఉంటుంది అన్నట్టు. ఓకే. సో అంటే ఏదో స్టోరీ అనుకునేటప్పుడు కానీ ఏదో క్యారెక్టర్స్ రాసుకునేంత వరకు అంటే రకరకాల మంది రకరకాలుగా రాస్తుంటారు రైటర్స్. సమ్ విల్ బి ఇన్స్పైర్డ్ ఫ్రమ్ ద క్యారెక్టర్స్ దే సీ డైలీ, ఎక్కడైనా ఒకసారి జర్నీ చేస్తున్నప్పుడు ఎక్కడైనా చూసిన పాత్రలు లేదంటే వాళ్ళు విన్న కథలో ఇలాగా. సో ఇప్పుడు అరిషడ్ వర్గాలు అనేది లేదంటే పేపర్ బాయ్ అనేది కల్పిత కథలే అయినప్పటికీ కూడా అంటే బేస్డ్ ఆన్ ద రియల్ ఇన్సిడెంట్సా లేదంటే బేస్డ్ ఆన్ రియల్ సిచ్యువేషన్స్ అయినప్పటికీ కూడా మీ కైండ్ ఆఫ్ ఇన్స్పిరేషన్స్ ఏంటి ఆ క్యారెక్టర్స్కి? అంటే యాక్చువల్ రియల్ లైఫ్లో అండి. అంటే నేను ఒక సీన్ కన్స్ట్రక్షన్ చేస్తున్న టైంలో నాకు 4-5 లైఫ్లో నాకు మైండ్లో వస్తాయి. ఒకటి ఏంటంటే మనం చూసిన సంఘటనలు, అంటే ఫ్రమ్ చైల్డ్హుడ్ టు టిల్ డేట్. తర్వాత కలిసిన వ్యక్తులు ఇప్పుడు సంథింగ్ ఇప్పుడు మీరున్నారు, ఇప్పుడు వైవార్షది అంజలి గారిది ఏదైనా షార్ట్స్ ఉంటే బాగుంటుంది, సంథింగ్ నా బ్రెయిన్లో ఫీడ్ అవుతుంది. మేబీ నెక్స్ట్ సీన్ రాసేటప్పుడు మేబీ ఇలాంటి పే ఆఫ్లు ప్లాంటేషన్స్ ఇవ్వాలి కావచ్చు అనేది నాకు అనిపిస్తుంది అన్నట్టు. సో అలా కలిసిన వ్యక్తులు అవ్వచ్చు, చదివిన బుక్కులు, చూసిన సినిమాలు. ఓకే. సో ఇవన్నీ టోటల్గా ఇవన్నీ ఒక సీన్ కన్స్ట్రక్షన్ చేస్తున్న టైంలో ఈ 4 నాకు మెదడులో ఉంటాయి అన్నట్టు. అంటే లైక్ ఒక సీన్, ఒక క్యారెక్టరు చేసే టైంలో ఏంటంటే జస్ట్ ఐఎమ్ రియల్ లైఫ్ గుడ్ అబ్జర్వర్ కాబట్టి నాకు దాంట్లోకి వెళ్ళి నేను చూసుకుంటాను. యాక్చువల్లీ తీసుకొని ఈ 4 అనేవి కంపల్సరీ ఉంటాయి. ఎవ్రీ సీను, ఎవ్రీ క్యారెక్టర్ రాసే ముందు ఈ 4 కంపల్సరీ ఉంటాయి. సో 4 వెళ్ళి నేను అబ్జర్వ్ చేసుకొని తీసుకుంటాను. సో దట్ ఈస్ 4 ఆర్ మై ఫండమెంటల్ రూల్స్ అన్నట్టు. ఓకే. సో అంటే ఈ ఫండమెంటల్స్లో డైనమిక్స్ అనేవి మారుతూ ఉంటాయి కదా. సో ఎవ్రీ ఫండమెంటల్ కాంట్ బి ప్లేస్డ్ ఎగ్జాక్ట్లీ యాజ్ యూ థింక్. సో ఆ సిచ్యువేషన్ డైనమిక్ అవ్వచ్చు, లేదంటే సీన్ సెంట్రిక్ డైనమిక్స్ అవ్వచ్చు, లేదంటే షూటింగ్ డైనమిక్స్ అవ్వచ్చు, దీన్ని బట్టి మారుతూ ఉంటాయి. దాన్ని ఎలా అడాప్ట్ చేసుకుంటారు? నేను వెరీ స్పాంటేనియస్ రైటరే యాక్చువల్లీ. సో నేను దట్స్ వై ఏంటంటే సీన్ కన్స్ట్రక్షన్ మొత్తం నా చేతిలో ఉంటుంది. అంటే ఏం కావాలి ఆర్ట్ డిపార్ట్మెంట్కి చెప్తాను, కాస్ట్యూమ్ చెప్తాను, తర్వాత కెమెరా వాళ్ళకి ఏమేం కావాలి, అన్ని ఎక్విప్మెంట్ అంతా చెప్పేసిన తర్వాత డైలాగ్స్ మాత్రము మెయిన్ కోర్ ఆఫ్ ద సీన్ డైలాగ్ ఒకటి ఉంటుంది కదా, అది మాత్రం నేను అలా పెట్టుకుంటాను. మిగతావన్నీ నేను అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు వాస్తవానికి ఏంటంటే సినిమా ఇండస్ట్రీలో సెట్లో మనం అడిగింది ఏం రావు యాక్చువల్. అదొక వెరీ టఫ్ టైం ఉంటుంది యాక్చువల్లీ. సో దాంట్లో మనం ఉన్న దాంట్లో ఏం చేయాలి అంటే ప్రొడ్యూసర్ కాల్ షీట్ వేస్ట్ చేయకుండా మనం ఏం చేయాలి అనే దాన్ని నేను ఎక్కువ ఆలోచించేసి దట్స్ వై ఏంటంటే నేను స్పాంటేనియస్గా నేను డైలాగ్స్ రాయడము, సీను ప్లేస్మెంట్ చేంజ్ చేసుకోవడాలు, ఆర్టిస్ట్ కొంచెం అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే కాల్ షీట్ వాల్యూ చాలా వాల్యూ ఉంటుంది కాబట్టి దాన్ని మనం వేస్ట్ చేయకూడదు. ఇమీడియట్గా మన చేతిలో ఉంటుంది ప్యాకప్ చెప్పి వెళ్ళిపోవడం అనేది. బట్ ఏంటి అలా కాకుండా మనము కొంచెం అడ్జస్ట్ అయ్యి చేసుకోవాల్సి ఉంటుంది. మేబీ నవే డేస్ రాజమౌళి గారికి తప్ప ఎవరికి ఆ వెసులుబాటు లేదు నచ్చకుంటే ప్యాకప్ చెప్పేసేది. సో కొంచెం అడ్జస్ట్ అవుతూ తీసుకోవాలి ఆ డైనమిక్స్ని మరి వెళ్ళాలి ఆబ్వియస్లీ. సో అంటే ఈ డైనమిక్స్ వర్క్ ఫైన్ అండి. అయితే సీన్ కంపోజిషన్ అనేది చాలా క్రూషియల్. అంటే మీరు ఎంత బాగా రాసుకున్నప్పుడు కూడా దాన్ని సరిగ్గా తీయకపోతే మాత్రం అది కుడెంట్ ఎఫెక్ట్ ఇన్ ద సెన్స్ లైక్ కుడెంట్ ఇంటరాక్ట్ విత్ ద ఆడియన్స్. ఆ కనెక్టివిటీ అనేది ఉండదన్నమాట. సో ఆ సీన్ కంపోజిషన్ విషయంలో హౌ మెచ్యూర్డ్ ఆర్ యూ రైట్ నౌ? ఈ ఎవల్యూషన్ అనేది ఎప్పటికప్పుడు నడుస్తూనే ఉంటుంది. ఎందుకంటే మీరు పేపర్ బాయ్ సినిమా టైంలో సీన్ కంపోజిషన్కి ఉండే ఒక కైండ్ ఆఫ్ క్లారిటీకి ఇప్పుడు అరీ సినిమాకి వచ్చే క్లారిటీ చాలా ఉంటుంది. సో హౌ ఎవాల్వ్డ్ ఆర్ యూ? అంటే చాలా అయ్యాను యాక్చువల్లీ ఫ్రమ్ షార్ట్ ఫిల్మ్ నుంచి పేపర్ బాయ్ నుంచి ఇది. సో అది నేను ఎందుకంటే ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ డేస్లో నాకు ఏం తెలియదు.
యాక్చువల్లీ వాస్తవానికి మనకేం తెలియదు యాక్చువల్లీ దాని టెక్నాలజీ తెలియదు, దాన్ని మనం ఎలా చేయాలో ఏంటో మనకు పూర్తిగా తెలియదు. పూర్తిగా తెలియనప్పుడు అక్కడ నుంచి కొంచెం తెలిసిన డిఓపిని పెట్టేసుకుని కొంచెం ఆయన దగ్గర నుంచి మనం నేర్చుకున్న తర్వాత పేపర్ బాయ్కి వచ్చేసరికి వెరీ బిగ్ డిఓపి. సో ఐ లర్న్ లాట్ ఆఫ్ గుడ్ థింగ్స్ ఫ్రమ్ హిమ్ యాక్చువల్లీ నిజం చెప్పాలంటే. సో ఎలా మనము అంటే ట్రాలీ మూమెంట్ ఎప్పుడు చెప్పాలి, సో ఇవన్నీ ఎందుకంటే జస్ట్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేసిన ఎక్స్పీరియన్స్ నాకేం లేదు కాబట్టి నేను సౌందరరాజన్ గారి దగ్గర నుంచి కొన్ని చాలా మంచి విషయాలు నేర్చుకున్నాను. వాస్తవానికి ఏంటంటే ఆయన అన్నీ చెప్పాడు, జై అలా చేయాలి, మనం ఇలా చేయాలని చెప్పేవాడు. సో నాకేంటంటే ఇది లైక్ గొప్ప టీచర్ ఆయన నాకు. సో ఆ షార్ట్ డివిజన్లో యూజ్ అయ్యాడు. సో తర్వాత మనం ఏంటి ఒకటి అంటే మామూలుగా ఏంటి మన జిమ్ ఎప్పుడు యూజ్ చేయాలి, జిమ్ ఆమె ఎప్పుడు టైమింగ్ చెప్పాలి, సో ఇవన్నీ నాకు జస్ట్ అంటే ఇది లైక్ గురువు లాగా ఆబ్వియస్లీ డిపెండెన్సీ ఉంటుంది. సో నాకు తర్వాత ఇప్పుడు పూర్తిగా తెలిసింది అన్నను ఒక అవగాహన వచ్చింది. దట్స్ వై జస్ట్ నేను ఇప్పుడు కొత్త డిఓపి తోటి ఈ సినిమాని చేశాం అన్నట్టు. సో సౌందర్ గారి దగ్గర నుంచి నేను నేర్చుకున్నది ఇప్పుడు ఈ సినిమాకి పెట్టాము. మళ్ళీ నెక్స్ట్ సౌందరరాజన్ గారే ఉంటారు నెక్స్ట్ సినిమా కూడా. ఓకే అట్లా. ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ అప్కమింగ్ వర్క్స్ ఏంటి మీవి? అంటే నెక్స్ట్ నేను ఒకటి రాసుకున్నానండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన. నవే డేస్ యాక్చువల్లీ ఏఐ గర్ల్ ఫ్రెండ్ అని అందరికి వస్తుంది కదా. సో ఏఐ గర్ల్ ఫ్రెండ్ లైక్ రోబో గర్ల్ ఫ్రెండ్ ఉంటే ఎలా ఉంటుంది అనే దాని మీద కొంచెం అడ్వెంచర్స్ లాగా రాసుకున్నాము. సో దాన్ని కొంచెం అంటే లార్జ్ దాన్ లైఫ్ లాగా తీద్దామని ప్లాన్ చేస్తున్నాం. ఓకే. సో మీరు అనుకున్న కైండ్ ఆఫ్ రిసెప్షన్కి అంటే ఇప్పటిదాకా మీకు వచ్చిన ప్రాజెక్ట్ అవుట్పుట్స్ ఇవన్నీ కూడా కొంచెం ఇమీడియట్ రెస్పాన్సెస్ అయితే రాలేదు. అంటే ఒక 6 months తర్వాత 1 year తర్వాత ఓటీటీలో ఎవరైనా చూసేసారు, బాగుంది, బాగా తీసారు, లేదంటే ఎమోషన్ బాగా వర్కౌట్ అయింది, కనెక్ట్ అయింది అని చెప్పే వాళ్ళు ఉంటారు. కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్కి ప్రజెంట్ జనరేషన్కి ఆ ఇమీడియట్ రిసెప్షన్ అంటే చాలా క్రూషియల్. సినిమా రిలీజ్ అంటే ఇప్పుడు లిటిల్ హార్ట్స్ ఎలాగా సినిమా రిలీజ్ అయిన ప్రీమియర్ టైం నుంచే ఇది హిట్ అని చెప్పేసి అందరికి అప్రిసియేషన్ అది వచ్చేసింది కదా. సో దీని కైండ్ ఆఫ్ అడాప్ట్ ఆ కల్చర్కి లేదంటే ఆ ప్రాసెస్కి మిమ్మల్ని మీరు అడాప్ట్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ ఇప్పుడు ఇది. సో దానికి ఎంతవరకు ఓపెన్గా ఉన్నారు మీరు? ఖచ్చితంగా ఉండాలి, లేదంటే ఇంటికి వెళ్ళిపోతాం యాక్చువల్లీ. సో డెఫినెట్లీ ఇప్పుడు యాక్చువల్లీ ఈ సినిమా యాక్చువల్లీ మేము స్టార్ట్ చేసే టైంకి రిలీజ్ అయ్యే టైంకి డైనమిక్స్ చేంజ్ అయినాయి. బికాజ్ యాక్చువల్లీ ఇది లైక్ 2020లో అంటే బిఫోర్ లాక్డౌన్ నేను వీ స్టార్టెడ్ దిస్ ప్రాజెక్ట్. బట్ రిలీజ్ అయిన తర్వాత మొత్తం డైనమిక్స్ అన్ని చేంజ్ అయినాయి కదా. సో నవే డేస్ ఖచ్చితంగా నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే రిలీజ్కి ముందు ఒక మొమెంటం క్రియేట్ చేసి అంటే ఆడియన్స్ రప్పించేసి సో దెన్ మనకు టాక్ ఎలా ఉన్నా కూడా ఒక ఫెస్టివల్ మూడ్ క్రియేట్ చేయాలనేది నాకు ఒకటి ఈ సినిమా ద్వారా అర్థమైంది. డెఫినెట్లీ మీరు నెక్స్ట్ సినిమాకి చూస్తారు అది. ఐ విల్ క్రియేట్ దట్ మొమెంటం నెక్స్ట్ టైం. నేను యాక్చువల్ నవే డేస్ అంటే టిల్ నౌ జస్ట్ ఐ ఫోకస్ ఆన్ ద స్ట్రాంగ్ క్యారెక్టర్స్, స్ట్రాంగ్ స్టోరీ టెల్లింగ్ అండ్ లైక్ ఇప్పుడు లాంగ్ లాస్టింగ్. ఇప్పుడు నవే డేస్ యాక్చువల్ పేపర్ బాయ్ అనేది ఇన్స్టెంట్ రిజల్ట్ రాకపోవచ్చు. నేను మార్నింగ్ షో వరకు డిసప్పాయింట్ అయ్యాను. బట్ యాక్చువల్లీ లాక్డౌన్లో ఆ మూవీని చూసిన విధానము, నాకు వచ్చిన రిసెప్షను, ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళినా కూడా జస్ట్ నాది రైటింగ్ అంతా నాది చెన్నై ఆర్ బాంబేలో జరుగుతుంటుంది. నా రైటింగ్ సిట్టింగ్స్ అన్నీ అక్కడ జరుగుతాయి. సో అక్కడికి వెళ్ళినప్పుడు లైక్ మనం స్విగ్గీకి ఆర్డర్ పెట్టినప్పుడు అవ్వచ్చు, మనం ఒక కార్లో డ్రైవర్ అవ్వచ్చు, ఎనీబడి నోస్ పేపర్ బాయ్. యాక్చువల్లీ ఎనీబడీస్ నోస్ పేపర్ బాయ్. సో ఎవ్రీబడీస్ నోస్ పేపర్ బాయ్ అన్నట్టు. సో నాకు బాగా నచ్చింది. సో ఎక్కడికి వెళ్ళినా కూడా సరే ఇట్లా పేపర్ బాయ్ ఏ ఫిలిం చేశారంటే పేపర్ బాయ్ అన్న వెంటనే వాళ్ళను గుర్తించే విధానము, వాళ్ళను గౌరవించే విధానం అనేది మారింది యాక్చువల్లీ. సో అది నేను చాలా ఆ ఫ్రూట్స్ అనేది ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నా. మీరు అన్నట్టు అది ఇన్స్టెంట్ కాకపోవచ్చు, బట్ అది లాంగ్ లాస్టింగ్. నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా పేపర్ బాయ్ డైరెక్టర్ అంటే ఒక గుర్తింపు అయితే ఉంది. తర్వాత ఇప్పుడు అరీ కూడా లైక్ అలా మీరు అన్నట్టు ఆ లాంగ్ లాస్టింగ్ ఫిలిం తీయాలనేది ఇప్పుడు మన్మధుడు నువ్వు నాకు నచ్చావు అనేది ఇన్స్టెంట్ రిజల్ట్స్ కాదు అది యాక్చువల్లీ. ఇప్పుడు మీరు చూస్తే ఇప్పుడు అతడు కూడా ఇన్స్టెంట్ రిజల్ట్ కాదు, బట్ ప్రజల హృదయాల్లో ఉందిగా యాక్చువల్లీ. నవే డేస్ ఎప్పుడు వచ్చిన టీవీలో చూస్తే ఆ టైం లైన్ వేరు. సో నాకు ఇప్పుడు అర్థమైంది ఏంటంటే అప్పుడు నేను పేపర్ బాయ్ టైం మైండ్ సెట్ పెట్టుకొని అరీ రాసుకున్నాం కదా. ఇప్పుడు ఈ మూమెంట్ అన్ని మనము మీరు చూస్తారు కదా, డెఫినెట్లీ ఐ విల్ క్రియేట్ దట్ మూమెంట్ యాక్చువల్లీ ఫర్ ద నెక్స్ట్ ఫిలిం. ఓకే. అంటే ఈ ఏఐ గర్ల్ ఫ్రెండ్ ఇవంతా కూడా అంటే ఓకే ఈ జెన్జీ కాంటెంట్ లేదంటే ప్రెసెంట్ ట్రెండీ కాంటెంట్ ఫైన్, ఒక కాంటెంపరీ స్టోరీ తీసుకొని దానికి ప్రెసెంట్ సెట్ ఆఫ్ ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలాగా తీయడం అనేది ఎంతవరకు పాసిబుల్? లేదు, కంపల్సరీ తీయాలి అవి యాక్చువల్లీ. అంటే ఇంకోటి ఏంటంటే అది ఫోకసింగ్ మనం చేసే వర్కౌట్ కాదండి. అది బేసికలీ ఏంటంటే అది ఫిలిం మేకర్ టు ఫిలిం మేకరు చాలా అది లోపల నుంచి రావాలి అది. సో ఏంటంటే ఇప్పుడు జంజీ వాళ్ళకు మనం కనెక్ట్ అవ్వాలని చెప్పి సీన్ పెట్టినా కూడా మన మనసులో లేని మనం అక్కడ పెట్టినా కూడా అది ఆర్టిఫిషియల్గా వస్తుంది. సో కాబట్టి ఏంటంటే అది ఏంటి నిజంగా చెప్పాలంటే అది మన మనసులో నుంచే రావాలి తప్ప అది వీళ్ళకి ఎక్కాలి వాళ్ళకి ఎక్కాలని మనం లెక్కలు వేసుకుంటూ వెళ్తే అసలు వర్కౌట్ కాదు, అది దెబ్బ అయిపోతాం. ఇప్పుడు మీకు బాపు గారు మీకు తెలుసు కదా, బుల్లెట్ అనే ఫిలిం తీశారు యాక్చువల్లీ. బాపు గారిని ఇలానే చాలామంది, బాబు రమణ గారు తెలుసు కదా, దే ఆర్ ద లెజెండరీస్.
సో వాళ్ళు ఒక టైంలో ఏంటంటే అసలు మీరు కమర్షియల్ సినిమాలు తీయలేరు అని చెప్తుంటే అసలు మేము ఎందుకు తెలియమని చెప్పి బుల్లెట్ తీశారు. తీస్తే బుల్లెట్ అదే ఇది పండు కాదు సంథింగ్ ఏదో బుల్లెట్ ఏదో యాపిల్ ఏదో పెట్టారన్నట్టు దానికి. అది చెప్తే సంథింగ్ అది డిజాస్టర్ అయిపోయింది సినిమా. డిజాస్టర్ అవడంతో వాళ్ళకి ఏమనిపించింది అంటే వాళ్ళ బలం ఏంటో అక్కడే ఆడాలి. యాక్చువల్లీ విశ్వనాథ్ గారు అవ్వచ్చు, బాబు గారు అవ్వచ్చు, బాలచంద్ర గారు వాళ్ళే ఉన్నాయి కదా, వాళ్ళ బలాలు వాళ్ళే చేయాలి తప్ప మనం దాన్ని మన సర్కిల్ దాటి బయటికి తీసుకురాకూడదు. సో అలానే ఇప్పుడు ఏదో వాళ్ళకి ఎక్కుతుందని చెప్పేసి మనకు చాతన్ గాంధీ మనం వెళ్ళి రాసి మనం బోలబడడం కంటే సో మనకు వచ్చింది రాసుకుంటూ వెళ్ళి మనకు ప్రజలకు నచ్చే టైంలో నచ్చుతుంది. ఆబ్వియస్గా అంటే ఫిల్మ్ మేకర్ అనే కదా, ఒక ఆర్టిస్ట్ కానీ ఒక టెక్నీషియన్స్ కానీ ఎప్పుడైనా సరే తన బలం ఏంటి బలహీనత అనేది ఒక క్లారిటీ ఉండి బలహీనతను కొంచెం కవరప్ చేసుకుంటూ బలాన్నే కొంచెం పెంచుకుంటారు. ట్రూ అది నేను మీకు చెప్పాను కదా. యాక్చువల్లీ మీరు ఏమన్నారంటే ఇప్పుడు ఈ ఇన్స్టెంట్ రిజల్ట్ ఉంటుంది కదా, నాకు దానిపైన మొదటి నుంచి అవగాహన ఉంది. సో ఇప్పుడు నేను మూడో ఫిలింకి ఆ ఫార్ములా అప్లై చేస్తాను. లైక్ గుడ్ స్టోరీ టెలింగ్తో పాటు ఆ మార్కెటింగ్ స్ట్రాటజీ ఏంటి, అది ఏంటి అనేది నేను డెఫినెట్లీ ఐ విల్ అప్లై దట్ ఫార్ములా నౌ. అది కొంచెం అయింది ఈ సినిమాకి, అంటే రష్ రిలీజ్ వల్ల చేయలేకపోయాము. బట్ నెక్స్ట్ టైం ఐ విల్ అప్లై ద మార్కెట్ స్ట్రాటజీ. ఓకే. అయితే మీ సినిమాలో రిలీజ్ విషయంలో రష్ ఉన్నా కూడా ఆ మేకింగ్ ప్రాసెస్ అనేది కొంచెం చాలా ఓపికతో కూడుకున్న పని. అవునవును. ఎందుకంటే కొంచెం మీరు అన్నట్టు 2020లో స్టార్ట్ అయ్యి ఇదంతా ఇదవడం కానీ దాని గురించి ఆ రిలీజ్ కోసం వెయిట్ చేయడం కానీ ఆ ప్రాజెక్ట్ను హోల్డ్లో పెట్టుకొని ఉండడం కానీ, సో అది ఎంతవరకు ప్రిపేర్డ్గా ఉంటారు మీరు అసలు? చాలా టఫ్ అండి, చాలా టఫ్ యాక్చువల్లీ ఒక డైరెక్టర్కి. ఎందుకంటే ఇప్పుడు నవే డేస్ అంటే ఐ విల్ జస్ట్ కంపేర్ విత్ ఒక లేడీ 9 months వరకు మోస్తుంది యాక్చువల్లీ. లైక్ ఒక లేడీ అంటే బాగా మనము యాక్చువల్లీ నిజం చెప్పాలంటే ఒక 2-3 years మొయ్యాలంటే చాలా టఫ్ అనిపిస్తుంది. అది మన బ్రెయిన్లో మొయ్యాలి. సో ఇప్పుడు యాక్చువల్లీ నాలాంటి ఫిల్మ్ మేకర్స్కి ఏంటంటే ఇది బయటపడ్డ తర్వాత ఇంకోటి వెళ్ళచ్చు. సో మల్టిపుల్ థింగ్స్ యాక్చువల్లీ నా వల్ల కాదు యాక్చువల్ చేయడం. సో దానివల్ల ఏంటంటే నాకు ఈ ప్రాసెస్ అనేది వెరీ టఫ్ అయింది. అంటే అది రీజన్స్ చాలా ఉన్నాయి దాని వెనకాల, బట్ వాట్ ఎవర్ రీజన్స్, బట్ టఫ్ అనేది నాకు చాలా అయిందండి అసలు. అంటే డూ యూ ఎంజాయ్ దట్ ప్రాసెస్ వైల్ డెవలపింగ్ ఆర్ ఇంకా దాని కొంచెం బెటర్మెంట్ కోసం చేస్తూ ఉంటారా, లేదంటే యూ ఫీల్ సఫకేటెడ్ ఎలాగా? నో, యాక్చువల్లీ టిల్ ఫస్ట్ కాపీ వరకు ఎంజాయ్ చేస్తాం. ఓకే. యాక్చువల్లీ టిల్ ఫస్ట్ కాపీ వరకు లాట్ ఆఫ్ చేంజెస్ వస్తాయి, ఇంప్రూవైజేషన్స్ వస్తాయి. సో మనం ఎవ్రీ మూమెంట్ ఎంజాయ్ చేస్తుంటాం అన్నట్టు. ఇంకా ఫస్ట్ కాపీ వచ్చిన తర్వాత మనకి ఏమనిపిస్తుంది, వెన్ డెలివరీ చేయాలనిపిస్తుంది. సో ఆ డెలివరీ టైము ఈ సినిమా కొంచెం లేట్ అయింది. యాక్చువల్లీ డెలివరీ టైము రిలీజ్ డేట్ చూసుకుందాము అనేది దానికి లేట్ అయింది. ఆ వెయిటింగ్ టైం ఏదైతుందో ఇది ఆల్వేస్ కొంచెం పెయిన్తో కూడుకున్న వ్యవహారమే. యాక్చువల్లీ ఇది ఈ సినిమాకి అది జరిగింది. తప్పదు యాక్చువల్లీ తప్పదు. ఎందుకంటే దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ డైనమిక్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి కాబట్టి మనం దాన్ని క్వశ్చన్ చేయలేము. ఓకే. సో ఇప్పుడు ఆరి ఒకవేళ ఓటీటీ రిలీజ్ అయ్యి చూస్తే, సో ఎలాంటి అంటే మీరు మొన్న మాట్లాడుతూ చెప్పారు కదా ఫోన్లో, ఇది కొంచెం పేషెన్స్తో చూడాల్సిన సినిమా, లేదంటే ఇది కొంచెం ఓపిక్గా చూడాల్సిన సినిమా అని చెప్పేసి. ఇప్పుడు ప్రజెంట్ జనాలకు లేనిదే అది సినిమాలో, అది ఏదో ఓటీటీ కావచ్చు లేదా థియేటర్కి వెళ్ళవచ్చు. సో ఇప్పుడు ఒకవేళ ఎవరన్నా ఒక ఆరి సినిమా ఫస్ట్ టైం చూస్తుంటే వాట్ కైండ్ ఆఫ్ మైండ్ సెట్తో దే షుడ్ వాచ్ ద ఫిలిం, ఎలా ఎంత వెల్కమింగ్గా చూడాలి సినిమా అంటే ఏం చెప్తారు? అంటే ఇది యాక్చువల్లీ నేను ఏమనుకోను అంటే ఇలా చూడాలని ఏం చెప్పలేదు. బట్ కొంతమంది యాక్చువల్ చూసిన వాళ్ళు అంటే ఏమన్నారంటే, లైక్ చాలామంది అంటే గొప్ప వాళ్ళు ఈ సినిమా చూసినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, యాక్చువల్లీ దిస్ ఈజ్ అ రియల్ అండ్ రిచ్ అండ్ డీప్ ద ఫిలాసఫీ ఆఫ్ ద ఇండియా. యాక్చువల్లీ ద అర్షడ్ బర్గస్ అనేది. సో ఇది మీరు ఆ కోణంలో చూస్తేనే ఇది ఒక ఫిలాసఫికల్ ఫిలిం. అంటే ఇప్పుడు మనకు ఫిక్షన్ అండ్ నాన్ ఫిక్షన్ బుక్స్ ఉంటాయి, అండ్ ఫిక్షన్లో మనకు లాట్ ఆఫ్ ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉంటాయి ఫిక్షన్ బుక్లో, నావల్లో. బట్ నాన్ ఫిక్షన్లో లైక్ ఇది ప్రాపర్ పర్సనాలిటీ డెవలప్మెంట్ లాగా మనకు ఏంటిది అనే ఒక ఫిలాసఫికల్ బుక్స్ ఉంటాయి కదా, ఇది ప్రాపర్ ఒక నాన్ ఫిక్షన్ ఫిలిం ఇది. అంటే దీంట్లో మీకు ట్విస్ట్ అండ్ టర్న్స్ లైక్ అంటే కొన్ని ఉంటాయి, కానీ అది వాంటెల్లి పెట్టింది కాదు. సో కాబట్టి ఒకదానికొకటి లింక్ ఉండాలని చెప్పేసి ఉంటుంది అన్నట్టు. ఇది ప్రాపర్ నాన్ ఫిక్షనల్ ఫిలిం అన్నట్టు. సో మీరు ఆ కోణంలో చూస్తే యూ విల్ ఎంజాయ్ ద ఫిలిం యాక్చువల్లీ. అదర్వైజ్ మనము దీన్ని ఒక ఫిక్షనల్ ఫిలిం లాగా, కమర్షియల్ ఫిలిం లాగా చూస్తే దాన్ని ట్రీట్ చేసినా కూడా కొంచెం అంటే ఈజ్ నాట్ దట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ యాక్చువల్లీ. అంటే ఇది ఆడియన్ కూడా మీరు కాదు యాక్చువల్లీ. మీరు అది ఆ మసాలా ఎక్స్పెక్ట్ చేస్తే మీరు అసలు ఈ సినిమా మీకు కాదు. సో అనేది నా మొదటి నుంచి, నేను ఫస్ట్ ఇంటర్వ్యూలో నుంచి కూడా నేను ఇది చెప్పుకుంటూ వస్తున్నా. బట్ అది ఓకే, ఇంకా మీ ద్వారా రీచ్ అవుతే హ్యాపీ. సో ట్రూ. సో కూల్ జయశంకర్, లైక్ అంటే మీ థాట్ ప్రాసెస్ బాగుంది. లైక్ అంటే పర్సవరెన్స్ అనేది కనిపిస్తుంది, ఎందుకంటే కొంచెం అలవాటు అయిపోయినట్టుంది పాటికి దీనివల్ల. సో లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్. ఓకే, థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ ఫర్ వాట్ ఎవర్ యూ డూ. థ్యాంక్ యూ ధీరజ్ గారు.